అటెంప్ట్ ఇవ్వడంలో తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టుగా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో కోచింగ్ని తీసుకోకుండానో సగం తీసుకునో ఇంకా పూర్తిగా చదవాలి అనే ఒక అవేర్నెస్ లేకుండానో అటెంప్ట్ చేసేవాళ్ళు ఉంటారు. అందుకని నేనైతే ఏమంటానంటే ఎప్పుడూ కూడా మనం అటెంప్ట్ ఇవ్వడం విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్కి సంబంధించి ఈ ఏడాది ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్న సమయం నుంచి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ టైంకి కనీసం ఒక 1 ఇయర్ ఉంది. అందులో ఈ 1 ఇయర్ గ్యాప్ ఉన్నవాళ్ళు 1 ఇయర్ ప్రిపరేషన్ సరిపోతుంది. కానీ వివిధ కారణాల వల్ల అటెంప్ట్ ఇవ్వాలా మానాలా అనే ప్రశ్న ఎగ్జామినేషన్ ముందు కలగచ్చు. దీనికి నేను ఒక 3-4 వెర్షన్స్ చెప్తాను. ఒకటి ఏంటంటే, కోచింగ్ ప్రిపరేషన్ మొదట్లోనే మీరు అటెంప్ట్ ఇవ్వాలా ఎప్పుడు ఇవ్వాలి అనే దాన్ని పట్టించుకోకండి. అంటిల్ అండెస్ టెక్నికాలిటీస్, మీకు అటెంప్ట్ ఇవ్వడానికి అర్హత లేదనుకుందాం. ఇప్పుడు మీరు 18 ఏళ్ళు అనుకోండి, అప్పుడు మీరు 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత ఇవ్వాల్సి ఉంటుంది. అది కాదు నేను అటెంప్ట్ ఇచ్చేందుకు అర్హత కలిగి ఉంటే మాత్రం మీరు వెంటనే యుద్ధం చేస్తున్నారని అనుకోండి. ఆ వెంటనే యుద్ధం చేస్తున్నారు అనేది చాలా కీలకమైన వర్డ్. అందుకని మీరు ఏం చేయాలి, అటెంప్ట్ని ఈ ఏడాది నేను ఇస్తున్నాను అని ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే మనం ప్రిపరేషన్లో ఒక లెథార్జికల్గా అయిపోతాం. అయితే అటెంప్ట్ని ఇచ్చే క్రమంలో ఒక స్టూడెంట్గా మీరు మీ మొత్తం ప్రిపరేషన్ అవ్వాలని గుర్తుంచుకోండి. అందుకని సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ఈ గురుకులం చేసే మెథడాలజీ ఏంటంటే, ఒక బ్యాచ్ని ఎప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను అనే దాన్ని బేస్ చేసుకొని, ఎప్పుడు ఎగ్జామినేషన్ ఉంది అనే దాన్ని బేస్ చేసుకొని నేను ఆ టైం టేబుల్ డిజైన్ చేస్తాను. అంటే ఉదాహరణకి నేను ఇస్తున్న టైం టేబుల్ అనేది బ్యాచ్ మీద ఆధారపడి ఉంటుంది అని. జూలైలో బ్యాచ్కి ఇచ్చే టైం టేబుల్ వేరే ఉంటుంది, అక్టోబర్లో ఇచ్చే బ్యాచ్ టైం టేబుల్ వేరే ఉంటుంది. నాకు తెలిసి ఈ గురుకులం మాత్రమే అంత వైజ్గా ఆలోచిస్తుందని అనుకుంటాను. అలాగే మీరు మరొకటి ఏంటంటే, అటెంప్ట్లు ఇవ్వడానికి సంబంధించిన కన్స్ట్రైంట్స్లో ఒకటి ఏజ్ అయి ఉండాలి, లేదా రిజర్వేషన్ ఉండకపోవడం లాంటివి ఉండడము లాంటివి అయి ఉండాలి. వాటిని ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఈ గురుకులంలో జాయిన్ అయిన తర్వాత ఎగ్జామినేషన్ ఒక 2 నెలలు ఉందనగా మీరు అటెంప్ట్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా లాంటి వాటి గురించి నేను చెప్తాను. బట్ అల్టిమేట్గా బాటమ్ లైన్ ఏంటంటే, మీ ప్రిపరేషన్ చాలా బాగా లేకపోయినా, మీ ప్రిపరేషన్కి సంబంధించి మీరు మొత్తం టోటల్ కంప్లీట్ పిక్చర్ని అవగాహన చేసుకోకపోయినా, మీరు కాన్సెప్ట్ బేస్డ్గా టోటల్ చదవకపోయినా, రివిజన్లు ఎక్కువగా చేయకపోయినా, మెంటార్ని ఎంచుకోకపోయినా, మీరు అన్నిటికన్నా ఇంపార్టెంట్ టెస్ట్ సిరీస్ని సరిగ్గా రాయకపోయినా, కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకుని మీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోకపోయినా, ఖచ్చితంగా మీరు అటెంప్ట్ ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే. అందుకని అటెంప్ట్ ఇవ్వడానికి ముందు వెనక ఆలోచించుకోవాలి అనేది చాలా కీలకమైనది. దీనికి మనం ఈ గురుకులంలో ఎప్పటికప్పుడు ఈ అటెంప్ట్ల విషయం మనకి అంటే ఆ నెలలో గడుస్తున్న కొద్దీ ఏ విధంగా అటెంప్ట్లు ఇస్తాం ఇవ్వం లాంటి వాటి గురించి కూడా డిస్కస్ చేస్తాం.